మీ ఇద్దరిని విడదీయడానికి నేను ఏవైనా చేస్తానే. మీ మొదటి రాత్రి జరిగిందా? జరిగిందక్కా. నాకు నిజం కావాలి శ్వేత, చెప్పు. తగిలిందా వంశీ? ఏంటి అలా చూస్తున్నావు? నా ఫ్రెండ్ ఇంటికొచ్చి చాలా నెలలైంది. ఫోన్ కాంటాక్ట్ తప్ప ఈ మధ్యకాలంలో రాలేదు. అందుకే కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఈ స్ట్రీట్ కాదు, పక్క స్ట్రీట్. పదండి. ఈ స్ట్రీట్లో ఆపండి. ప్లేస్ లో ఇంత పెద్ద బిల్డింగ్ ఉందేంటి? ఇక్కడ ఒక చెట్టు ఉండేది. చెట్టుకు 4 అడుగుల దూరంలో నా ఫ్రెండ్ ఇల్లు ఉండేది. ఏంటే డ్రామాలు ఆడుతున్నావా? నిజంగానే చెప్తున్నాను. ఒక్క నిమిషం ఉండండి. ఎక్స్క్యూజ్ మీ. yes ఇక్కడ ఒక 6 నెలల క్రితం ఒక మిడిల్ క్లాస్ ఇల్లు ఉండేది కదా, ఇప్పుడు లేదేంటి? ఈ బిల్డింగ్ 4 నెలల నుంచి ఇక్కడే ఉందండి. ఎందుకింత కన్ఫ్యూజ్ అవుతున్నాను? అవుతున్నావా అవుతున్నట్టు నటిస్తున్నావా? ఇంతదాకా వచ్చాక నటించాల్సిన అవసరం ఏముంది? పక్క వీధిలో చూద్దాం రండి. అవతల కోమలో ఉన్న మీ అమ్మ రేపో మాపో పుట్టుకుమడిలా ఉంది. ఆవిడ గురించి ఆలోచించు, పక్కల గురించి ఆలోచించక. మా అమ్మకి మరణం లేదు. అమృతం తాగిందా? ప్రేమ ఎన్నేళ్లు బతికిస్తుందో తెలియదు కాని పగ మాత్రం 100 ఏళ్లు బతికిస్తుంది. ఈ డైలాగ్ ఏదో రివర్స్ చెప్పినట్టున్నా. నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళి పని చూసుకో. నాకు ఏరే పనే ఉంది, ఉన్న పని అంతా నీతోనే. కానీ ఏం లాభం? అమ్మ కూడెట్టినోడు పిన్నమ్మ కోకెట్టినట్టు మన శోభన గురించి ఆలోచించబోయే బాబా అంటే నువ్వు అది వదిలేసి పక్కోళ్ళ శోభనాన్ని ఎలా చెడగొట్టాలని పథకాలు ఎత్తను. నిన్నంటే చెయ్యి కోసుకున్నావు, బానే ఉంది. మరి ఇయ్యాలేం కోసుకుంటావు? పేక్ కోసుకుంటావా? వాళ్ళు మంచి వయసులో ఉన్నారే, వాళ్ళని ఆపడం నీ వల్ల కాదు. నీకెందుకు వచ్చినారటం బంగారం? నిన్న అక్కడుండాపాను,
ఈ రోజు ఇక్కడి నుంచి ఆపుతాను. ఎలా? ఈ పాటికి నా డైరెక్టర్ బాబా మంచాన్ని అందంగా డెకరేట్ చేసి ఫారెన్ స్ప్రే కొట్టుకొని రెడీగా ఉండుంటాడు. బావ దగ్గరికి పాల గ్లాస్తో వెళ్ళటానికి శ్వేత సిగ్గుపడుతూ ఉంటుంది. సునంద ముద్దుల చెల్లెలి కోసం పాలు సిద్ధం చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో సునంద దగ్గరికి సత్తిపండుగడి తాలూకు పని మనిషి వెంకటలక్ష్మి వస్తుంది. అమ్మగారు, ఆ? పెద్దమ్మగారు కేకేస్తున్నారండి. వెంకటలక్ష్మి అబద్ధం చెప్పి సునందని పంపించేసి నేనిచ్చిన స్లీపింగ్ పిల్స్ తీస్తుంది. పాలల్లో కలుపుతుంది. ఇప్పుడు సునందొస్తుంది. అత్తయ్య పిలిచిందన్నా? పిలిచినట్టు అనిపించిందమ్మా. పిలవలేదంట? క్షమించండి అమ్మా. సరే గాని నువ్వేం చేస్తున్నావు? పిల్లొచ్చి పాలు తాగేస్తుందని కాపులో ఉన్నానమ్మా. సరే సరే, నువ్వు వెళ్ళి పని చూసుకో. అలాగే అమ్మా. ఆ సత్తిపండు ఎప్పుడు వస్తా అన్నాడు? పొద్దున వచ్చేస్తానన్నాడమ్మా. సరే వెళ్ళు. ఆయ్. ఇప్పుడా పాలని సునందే స్వయంగా శ్వేత చేతికిచ్చి సాగనంపుతుంది. శ్వేత, ఉదయాన్నే గుడ్ న్యూస్ చెప్పాలి. వెళ్ళు. ఆ పాలని శ్వేత నా బావకిస్తుంది. ఇచ్చేస్తుంది. తాగేస్తాడు. శ్వేత బావలు ఆ పాలు తాగి హాయిగా నిద్రపోతారు. మ్యాటర్ ఫినిష్. ఎలా ఉంది స్కెచ్? నువ్వు చెప్తుంటే సినిమా కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. మీరు మామూలు కంచులు కాదే బాబా. మీ అమ్మ దేశాన్ని నమ్మి రకమైతే నువ్వు ప్రపంచకాన్ని నమ్మేస్తావు.
నీ స్క్రీన్ ప్లే బానే ఉంది. సపోజ్ అంతా రివర్స్ అయిందనుక ఎలా ఉంటుందో ఆలోచించుగా. సమస్య లేదు, అంతా నా స్కెచ్ ప్రకారమే జరుగుతుంది. సత్యం. ఈడవడం లహరం గారు, చెప్పు లక్ష్మి. మీరు చెప్పినట్టే పాలలో మాతలు కలిపేశానండి. ఆ సునందకి అనుమానమేమీ రాలేదు కదా? రాలేదమ్మగారు. వెరీ గుడ్. ఉదయం కలుద్దాం. కాస్త జాగ్రత్తగా ఉండు. అలాగే అమ్మగారు. అనో సంకలకు తెచ్చుకోకు, తెల్లారితే కాదు. మా ఇంట్లో పని మనిషిని మా మనిషిలా చూస్తాం. ఇంకోసారి ఇక్కడ కనిపించావంటే చంపేస్తాను. వెళ్ళు బయటికి. ఈ వీధే అనుకుంటా. దాన్ని నమ్మచ్చా అంటే నమ్మచ్చన్నా. అది నిన్నటి నుంచి నటిస్తోంది. మనల్ని పిచ్చి కుక్కలు తిప్పినట్టు తిప్పుతోంది. గెస్ట్ హౌస్ నుంచి బయటపడడానికి స్కెచ్ చేసి ఇంత డ్రామా ఆడుతోంది. పిచ్చి వాళ్ళు అయింది చాలు. ఇంకా దాని వేషాలు భరించలేను. దాన్ని వేసేస్తాను. తమ్ముడు ఆగు, ఆవేశపడకు. అది కాదక్క. ఇప్పుడు బాల్ తన కోట్లో ఉంది తమ్ముడు. కొంచెం ఓపిక పట్టుకు తప్పదు. అరే ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుందో చూడు. దానికి ఇల్లు తెలీదా? అంత కన్ఫ్యూజ్ అయిందా? దేశాన్ని అమ్మేసే దేశముద్రది. దానికెన్ని తెలివితేటలున్నాయో అన్ని ప్రదర్శించనే. ఏం పిట్ట కథ చెప్తుందో చెప్పని. ఆ తర్వాత చెప్దాం దాని పని. ఏమైంది స్వర్ణ? పక్క వీధి అనుకుంటా. అవునా? అయితే ఒక పంచే, నువ్వెళ్ళి వెతుకు, మేమిద్దరం మెల్లగా వస్తాం. నీకేమైనా పిచ్చా? ఒంటరిగా వదిలేస్తే పారిపోతుంది. ₹1,00,00,000 వదులుకుని పారిపోవడానికి నాకేమైనా పిచ్చా? నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వెళ్ళు. సరే. అక్క నమ్మాలి తమ్ముడు, తప్పదు. నువ్వెళ్ళమ్మా.
అది పారిపోవడానికి ట్రై చేస్తోంది. వెళ్ళని తమ్ముడు. పారిపోతుందక్క. పోనీ. అదిగో చూడు పారిపోతుంది. తమ్ముడు ఆగు. ఇప్పుడెళ్ళు తమ్ముడు. శ్వేత, ఏంటండి? అది మన మొదటి రాత్రికి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది కదా, అందుకని కాస్త క్రియేటివ్గా ఆలోచించి కొత్త ఐడియా వేశాను. ఏంటది? ఈసారి మనం మొదటి పగలు చేసుకుంటే ఎలా ఉంటుంది? ఓకేనా? ఏంటి? అందరూ ఉంటారు కదా. అది నేను మేనేజ్ చేస్తాను కదా. శ్వేత, సారీ, అది శ్వేత కంట్లో నలకబడితేను అది తీసాను, అయిపోయింది. శ్వేత తగ్గిపోతుందా? పర్లేదు, నీకే. చెప్పక్క. ఏదో అడుగుదామని వచ్చాను, మర్చిపోయాను. గుర్తొచ్చాకొస్తానులే. లేదమ్మా, ఖచ్చితంగా చెప్తున్నాను, వాళ్ళిద్దరికి 3 రాత్రులు జరగలేదు. బ్లడ్ చాలా వేస్ట్ అయింది బావా. అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లి బ్లడ్ ఎక్కించకపోతే చచ్చిపోతాను బావా. మీరు చెప్పినట్టే పాలల్లో మాత్రలు కలిపేశానండి. శ్వేతల శాంతి ముహూర్తం ఎలాగైనా జరిపించాలి. ఈసారి ఆ లహరి ప్లాన్ తిప్పికొట్టాలి. అత్తయ్య, మావయ్య, అత్తయ్య, మావయ్య, అత్తయ్య, మావయ్య, అత్తయ్య, మావయ్య. లహరి, మావయ్య, ఏమైందమ్మా? నాన్న లేడు. అమ్మ హాస్పిటల్లో కోమాలో ఉంది. దాంతో బుల్లిరాజు నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడు. నన్ను చేయి కోసేశాడు. ఆస్తి కోసం రేపు పేక కోసినా కోస్తాడు. అందుకే అమ్మ వచ్చేంత వరకు నేను ఆ ఇంట్లో ఉండలేను. మీరు ఒప్పుకుంటే మీ ఇంట్లో ఉందామనుకుంటున్నాను. నా మేనకోడలికి నా ఇంట్లో చోటే కరువా? అలాగే ఉండు తల్లి. ఎన్ని రోజులు ఉంటుంది మావయ్య? అదే మావయ్య, భర్తను వదిలేసి ఎన్ని రోజులు ఉంటుంది అని అడుగుతున్నాను. ఈ రోజు కాకపోతే రేపైనా వెళ్లాల్సిందే కదా. పెళ్ళైన ఆడపిల్ల భర్తతో గొడవపడొస్తే సర్ది చెప్పాలి. భర్త బయటికి గెంటేస్తే భర్తని మందలించాలి. అంతేగాని మనం ఆశ్రయం ఇచ్చినంత మాత్రాన సమస్య తీరిపోతుందా?